లెగ్ స్ట్రెంత్ కోసం ఈ విధంగా చేయాలి. అది జిమ్లో అయితే స్క్వాట్స్ అని కానీ లేకుంటే లెగ్స్తో చేసేది ఉంటుంది. మనం ఈ విధంగా చేస్తాం. ఒకరు మీద ఒకరు పడితే ఈ కాళ్ళతో వాళ్ళ బాడీని పైకి లేపుతాం. ఈ విధంగా చేయడం వల్ల లెగ్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. మనం సింగిల్ లెగ్ అయినా చేసుకోవచ్చు, లేదా డబుల్ లెగ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా క్లోజ్గా కింద వరకు రావాలా, ఇంకా క్లోజ్ వెయిట్ అంతా పడాలి. మనం పూర్తిగా ఎంత వెయిట్ పడితే అంత వాళ్ళకి ఇది అవుతుంది. ఈ రిపిటేషన్లో వెయిట్ చేయొచ్చు మీ కెపాసిటీని బట్టి. 10 to 15 చేయొచ్చు ఒక సెట్లో. ఆ విధంగా 3 సెట్లు చేస్తాం, లేదా 4 అయినా చేసుకోవచ్చు. మీకు వెయిట్ సరిపోకపోతే వెయిట్ ఉండే వాళ్ళని పెట్టుకొని చేసుకోవాలి. వాళ్ళు కూడా కాళ్ళు పట్టుకోవాలి, ఇక్కడ కాఫ్ మజిల్ దగ్గర అక్కడ పట్టుకొని కిందికి ప్రెస్ చేస్తూ ఉండాలా. వీళ్ళు ఇది చేయాలా, లేపాల. థైస్ అంతా కూడా బాగా స్ట్రెంగ్త్కి తయారవుతాయి 3 సెట్లు చేస్తే. కమాన్, పుష్ పుష్ పుష్. ఇది కూడా అంతా వర్కౌట్ అయిపోయిన తర్వాత చేస్తే బాగుంటుంది. లాస్ట్ మూమెంట్లో చేయాలా. 1 by 1 షిఫ్ట్ అవుతూనే ఉండాలా. 3 సెట్లు 4 సెట్లు చేయాలా. ఒకవేళ ఈవెన్ థైస్ పెయిన్ ఉన్నా కూడా ఇవి చేయడం వల్ల థైస్ స్ట్రెంగ్త్ అవుతుంటాయి. అందరు చేయాల్సిందే, ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఉంటారు. జిమ్కే పోయి చేయాలంటే కుదరదు. ఈ విధంగా చేయడం వల్ల మీకు తప్పదు. గ్రౌండ్లో మనం ఎంత చెమట ఓరిస్తే అక్కడ మనం ఫీల్డ్లో అంత సక్సెస్ అవుతాం. ప్రతి ఎక్సర్సైజు ఇంపార్టెంటే. రోజు ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్చుకుంటారు మీరు. ప్రతి ఎక్సర్సైజు మా కాళ్ళకి ఇది ఉంది, మట్టి అవుతుంది వాళ్ళకంటే వాళ్ళ టీషర్ట్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వేసేసి ఈ విధంగా చేసుకోవాలి. 3 సెట్లు అయిపోతున్నాయి. ఇది 3rd సెట్ వీళ్ళది. సో ఆ విధంగా ఒకరు 10 to 15 చేయాలి. ఇవన్నీ కూడా కొత్త ఎక్సర్సైజ్, మీరు చూసి ఉండరు. అంతా కూడా ఒక్కొక్కరు చూసి చేసుకోవాలి. జిమ్లో మాకు స్క్వాట్ చేయడానికి వెయిట్ లేదు, ఇంకోటి లేదు అని ఫీల్ కాకూడదు. కమాన్, అప్. ఎస్ ఎస్ ఎస్. గుడ్ 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 గుడ్. కాళ్ళు వైట్ చేయాలి. మోకాళ్ళు పొట్ట మీదకి కాళ్ళు పడకూడదు. వైట్ చేసి కాళ్ళు వైట్ చేస్తే పొట్ట మీదకి రా, సైడ్కి తీసుకోవాలి. చేయాలి, బాగా ఎనర్జెటిక్గా చేయాలి. గుడ్ గుడ్ గుడ్. స్పీడ్ చేస్తున్నారు, స్లోగా చేయాలి. ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుంది థైస్ మీద. ఓకే, చాలు, ఎనఫ్. ఓకే, చాలు, రైట్, గుడ్.